గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 1071. ఈరోజు డైలీ మనిషిలో అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు నిన్న నా వర్కౌట్ యాక్టివిటీ విషయంకి వచ్చేసరికి 7000 స్టెప్స్ కంప్లీట్ చేశాను. దాంతో పాటుగా 30 minutes ప్లస్ వర్కౌట్ కూడా చేశాను. అండ్ మీరు ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేశారు అండ్ ఏ వర్కౌట్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు డైలీ మనిషిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 320 పాయింట్స్ పెరిగి 81,633 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 81 పాయింట్స్ పెరిగి 24,833 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.47% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.44% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.23% పెరిగింది. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మంచి రోజులు వచ్చినట్టుగానే కనపడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వేరియస్ కంట్రీస్ పైన రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే విధించడం జరిగింది కదా. ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ విధించడమే కాదు, వీళ్ళతో ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ చేస్తున్నటువంటి కంట్రీస్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా ఇతను బిహేవ్ చేస్తున్నారు కదా. ఈవెన్ మన ఇండియా గురించి మాట్లాడుకోవాలన్నా మన ఇండియా ఈ ట్రేడ్ డీల్ లో భాగంగా వేరియస్ నెగోషియేషన్స్ చేస్తుంది కదా. అన్ని యూఎస్ కే అడ్వాంటేజ్ ఉండేలాగా స్టెప్స్ ఏ కంట్రీ కూడా తీసుకోదు కదా. మనం కూడా మనకు కొన్ని అడ్వాంటేజ్లు వచ్చేలాగా మన సైడ్ నుంచి మన ప్రపోజల్స్ కూడా పెడుతుంటాం. ఈ ట్రేడ్ డీల్ నెగోషియేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ యూఎస్ కి ఫేవర్ గా జరిగే విధంగా డొనాల్డ్ ట్రంప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. మన కేసులోనే చూడాలంటే మన దగ్గర యాపిల్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ పెడతా ఇతను ప్రీవియస్ గా ఏమన్నారు, ఇండియాలో మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ పెట్టి అక్కడి నుంచి ఐఫోన్స్ యూఎస్ కి కనుక ఎక్స్పోర్ట్ చేసినట్లయితే వాటిపైన మేము టారిఫ్స్ విధిస్తామని చెప్పి ఇతను బ్లాక్ మెయిల్ అయితే చేయడం జరిగింది కదా. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఈ విధంగా బ్లాక్ మెయిల్ ఏదైతే చేస్తున్నారో అది ఇక పైన సాధ్యమయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడట్లేదు. ఎందుకంటే యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏం చేసిందంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వేరియస్ కంట్రీస్ పైన రెసిప్రోకల్ టారిఫ్స్ విధిస్తూ అతనికి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు కదా. ఇది లా కి అగైనిస్ట్ అని. ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ఇతను ఏదైతే అమలు చేశారో వాటిపైన పర్మనెంట్ హాల్ట్ విధిస్తున్నట్టుగా కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అండ్ అంతే కాకుండా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి 10 days టైం అయితే ఇచ్చింది. ఈ 10 days లోపు కోర్టు ఏవైతే ఆర్డర్స్ ని పాస్ చేసిందో ఆ ఆర్డర్స్ రిలేటెడ్ గా నెసెసరీ చేంజెస్ అన్ని కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేయాలని చెప్పి యుఎస్ కోర్టు అయితే ఆదేశించడం జరిగింది. యుఎస్ కోర్టులోని డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ కి అయితే చుక్కు ఎదురైంది కదా. దీంతో డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ కొంతవరకు వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉన్నది. డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ వెనక్కి తగ్గింది అనుకోండి, ఏం జరుగుతుంది, రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ జరుగుతాయి కదా. ఆ ట్రేడ్ డీల్ నెగోషియేషన్స్ లోని అన్ని యుఎస్ కే ఫేవర్ అయ్యేలా తీసుకుందాం అంటే అదర్ కంట్రీస్ ఒప్పుకోవు. కాబట్టి ఇప్పుడు అదర్ కంట్రీస్ పెట్టేటువంటి ప్రపోజల్స్ ని కూడా యుఎస్ ఒప్పుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక రకంగా ఇది గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా బిగ్ రిలీఫ్ కిందే మనం చూడొచ్చు. దీంతో పాటు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లోని కీ రోల్ ప్లే చేసినటువంటి ఎలన్ మస్క్ ఆయన రోల్ నుంచి ఎగ్జిట్ అవుతున్నట్టుగా నిన్నైతే అనౌన్స్ చేశారు. ఆయన రోల్ ఏదైతే ఉన్నదో ఆ షెడ్యూల్ టైం ఎండింగ్ వచ్చిందని దాంతోనే ఎగ్జిట్ అవుతున్నట్టుగా అతనైతే అనౌన్స్ చేశారు. కానీ కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ ఏం రిపోర్ట్ చేస్తున్నాయంటే కొంతవరకు ఎలన్ మస్క్ ఇన్వాల్వ్మెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో అది చాలా మంది గవర్నమెంట్ అఫీషియల్స్ కి నచ్చట్లేదని, దాంతో ఇష్యూస్ అవుతున్నట్టుగా న్యూస్లు అయితే వస్తున్నాయి. చూడాలి అతను ఎందుకు ఎగ్జిట్ అయ్యారని మనకు తెలియదు. బట్ అతను ఎగ్జిట్ అయినా దానివల్ల మన ఎకానమీ పైన వచ్చేటువంటి ఇంపాక్ట్ ఏమి ఉండదు. కానీ ఒక రకంగా యూఎస్ కోర్టు తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉన్నదో అది గ్లోబల్ ఎకానమీస్ కి అయితే పాజిటివ్ కానుంది. వీటితో పాటు ఫైనాన్షియల్ 25 రిలేటెడ్ గా ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ అయితే రిలీజ్ అయింది. ఈ యాన్యువల్ రిపోర్ట్ లోని మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ థింగ్స్ కనపడుతున్నాయి. కొంతవరకు 2025-26 లోని గ్లోబల్ అవుట్లుక్ అనేది మల్టిపుల్ ఛాలెంజెస్ ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ మన ఇండియా విషయంకి వచ్చేసరికి 25-26 లోని మన ఇండియన్ ఎకానమీ అవుట్లుక్ అయితే ప్రామిసింగ్ గా కనపడుతున్నదని, దీనికి కారణం మన దగ్గర కన్జంప్షన్ డిమాండ్ అయితే పెరుగుతున్నది. వీటితో పాటుగా గవర్నమెంట్ క్యాపెక్స్ ఏదైతే జరుగుతున్నదో అది ఫర్దర్ గా కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ఇయర్ అగ్రికల్చర్ సెక్టర్ కి కూడా ఫేవర్ గా ఉండేటువంటి అవకాశం ఉన్నది. అండ్ మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో కూడా ఫర్దర్ గా ట్రాక్షన్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. దీనివల్ల ఓవరాల్ గా మన ఎకానమీలోని మంచి గ్రోత్ చూడొచ్చు అని చెప్పి ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం క్లియర్ గా అర్థమవుతుంది. ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ ఏదైతే రిలీజ్ అయిందో అది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్నది. అండ్ ఆర్బీఐ ఎస్టిమేట్ చేసిన విధంగా మన ఎకానమీ ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ గా గ్రో అయినట్లయితే అది ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ బ్రిటిష్ పెట్రోలియం వాళ్ళు కాస్ట్రల్ లూబ్రికెంట్ బిజినెస్ ని సెల్ చేయడానికి చూస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది కదా. ఈ కాస్ట్రల్ లూబ్రికెంట్ బిజినెస్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే చూస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ అండ్ లోన్ స్టార్ ఫండ్స్ అండ్ అలాగే సౌదీ ఆమ్కో వాళ్ళతో పాటుగా బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఈ అక్విజిషన్ కని చెప్పి పోటీ పడుతున్నట్లుగా వీళ్ళు న్యూస్ పబ్లిష్ చేయడం జరిగింది. ఈ డీల్ అప్రాక్సిమేట్లీ $8 to $10 billion ఇన్ బిట్వీన్ ఉండేటువంటి అవకాశం ఉన్నదని, దీని రిలేటెడ్ గా ప్రెసెంట్ అయితే బ్యాంకర్స్ వర్క్ చేస్తున్నట్టుగా కూడా వీళ్ళు పబ్లిష్ చేశారు. యాక్చువల్లీ కాస్ట్రల్ లూబ్రికెంట్ బిజినెస్ అక్వైర్ చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే స్ట్రాంగ్ గా కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే రిలయన్స్ వాళ్ళకి బ్రిటిష్ పెట్రోలియం వాళ్ళతో ఆల్రెడీ ప్రీవియస్ గానే టైఅప్ అన్నది ఉన్నది కదా. ఆ రిలేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని యూజ్ చేసుకోవడం ద్వారా ఈ ఎక్విజిషన్ కోసం అని చెప్పి రిమైనింగ్ కంపెనీస్ కి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు స్ట్రాంగ్
స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. సో ఎప్పుడైతే ఈ క్యాస్ట్రల్ లూబ్రికెంట్ బిజినెస్ రిలేటెడ్ గా ఇంతమంది పోటీ పడుతున్నారని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి క్యాస్ట్రల్ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. ఫైనల్లీ ఈ క్యాస్ట్రల్ లూబ్రికెంట్ బిజినెస్ ని ఎవరు ఎక్వైర్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇష్యూ గురించి మనం ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ అయితే మాట్లాడుకున్నాం కదా. వీళ్ళ డెరివేటివ్ సెగ్మెంట్ లో వచ్చినటువంటి గ్యాప్ తోని ఇండస్ఇండ్ బ్యాంక్ పైన 2300 crores వరకు ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అయితే పడింది. నో ఈ ఇష్యూ బయటకు వచ్చింది కదా. ఈ ఇష్యూ బయటికి రావడానికి కొన్నాళ్ల క్రితమే ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ లోని ప్రీవియస్ గా కీ మేనేజరియల్ పొజిషన్స్ లో వర్క్ చేసినటువంటి కొంతమందికి అయితే ఐడియా ఉన్నది. ఈ ఐడియా ఉండడంతో వీళ్ళు ముందుగానే ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్స్ ని కూడా సెల్ చేశారని చెప్పి సెబీ అయితే గుర్తించడంతో టోటల్ గా ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ లో పనిచేసినటువంటి 5 మెంబర్స్ ని సెక్యూరిటీ మార్కెట్ నుంచి సెబీ అయితే బ్యాన్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క ఫార్మర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి సుమంత్ కాట్పాలియా గారితో పాటుగా CEO అయినటువంటి అరుణ్, ట్రెజరీ ఆపరేషన్స్ యొక్క హెడ్ అయినటువంటి సుశాంత్ సౌరవ్ గారితో పాటుగా మరొక ఇద్దరిని కూడా సెబీ సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి బ్యాన్ చేయడం జరిగింది. వీళ్ళు మనం చూసినట్లయితే సుమంత్ కాట్పాలియా, అరుణ్ అండ్ రోహన్ వీళ్ళు ముగ్గురు కూడా డిసెంబర్ 2023 లోని ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క షేర్స్ ని సెల్ చేసేయడం జరిగింది. అండ్ అలాగే సుశాంత్ అండ్ అలాగే అనిల్ రావు వీళ్ళిద్దరూ నవంబర్ లోనే ఇండస్ఇండ్ బ్యాంక్ లోని షేర్స్ అయితే సెల్ చేసేసారు. వీళ్ళందరికీ కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ లో జరిగినటువంటి ఈ ఇష్యూ గురించి ముందుగానే అవగాహన ఉన్నదని, సో ఆ అవగాహన ఉండడంతోనే ఆ ఇష్యూ బయటికి రాకముందే వీళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్ లోని ఈ షేర్స్ ని సెల్ చేసినట్లుగా సెబీ ఇన్వెస్టిగేషన్ లో బయటపడడంతోనే వీళ్ళందరి పైన కూడా సెబీ బ్యాన్ విధించడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇండస్ఇండ్ బ్యాంక్ లో జరిగినటువంటి ఫ్రాడ్స్ రిలేటెడ్ గా లీగల్లీ కూడా అప్రోచ్ అవ్వాలని చెప్పి ఇండస్ఇండ్ బ్యాంక్ ని సెబీ అయితే ఆదేశించినట్లుగా అండ్ అలాగే వీళ్ళపైన భారీగా పెనాల్టీలు విధించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్లీ బ్యాంక్ లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో తట్టు కీ మేనేజరియల్ పొజిషన్స్ లో ఉండేటువంటి వాళ్ళకి ముందుగానే ఆ బ్యాంక్ లో జరిగేటువంటి ఇష్యూస్ గురించి తెలుస్తాయి. కాకపోతే కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆ ఇష్యూ బయటపడకుండా వీళ్ళు మేనేజ్ చేస్తుంటారు. అలా మేనేజ్ చేయడమే కాకుండా ఇష్యూ బయటికి రాకముందే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఏం చేశారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా సెల్ చేసేయడం జరిగింది. సో ఇటువంటి తప్పులు ఎంప్లాయీస్ ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళపైన సెబీ ఖచ్చితంగా స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకుంటుంది. ఇక పైన కూడా తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితేనే నెక్స్ట్ టైం ఇలా ఎవరైనా చేయాలన్నా కూడా భయపడేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వేరియస్ సెక్టర్స్ లోని ఇంప్లిమెంట్ చేసిన దగ్గర నుంచి కొంతమంది జాబ్స్ అయితే కోల్పోతున్నారు కదా. ప్రీవియస్ గా గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ కొన్ని జాబ్స్ అయితే కట్ చేసినట్టుగా మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు IBM వాళ్ళు కూడా వేరియస్ డిపార్ట్మెంట్స్ లోని ఏఐని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా నియర్లీ 8,000 జాబ్ కట్స్ అయితే చేస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలోని అన్నిటికన్నా ఎక్కువగా చూసినట్లయితే HR డిపార్ట్మెంటే ఎక్కువగా ఇంపాక్ట్ అయినట్టుగా కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ HR డిపార్ట్మెంట్ లోని వీళ్ళు AI టూల్స్ ని డిజైన్ చేసి రోల్ అవుట్ చేసిన తర్వాత ప్రీవియస్ గా HR డిపార్ట్మెంట్ ఏవైతే డ్యూటీస్ ని మేనేజ్ చేసేవారో వాళ్ళ డ్యూటీస్ ని మేనేజ్ చేయకుండానే ఆ వర్క్స్ చేస్తుండడం వల్ల నియర్లీ 200 వరకు HR డిపార్ట్మెంట్ లో జాబ్స్ అయితే వీళ్ళు కట్ చేసినట్టుగా, వీళ్ళతో పాటు మల్టిపుల్ రోల్స్ లోని ఈ AI టూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వీళ్ళకి అక్కడ వర్క్ ఫోర్స్ అవసరం లేకుండానే ఏతో ఆ పని అయిపోతుంది. కాబట్టి కాస్ట్ కటింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా దగ్గరగా 8,000 మంది ఎంప్లాయీస్ జాబ్స్ తీసివేస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ అది మనకి ఉపయోగపడుతుంది. కాకపోతే ఒకసారి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ప్రొసీజర్ లోని కొన్ని సెగ్మెంట్స్ లోని జాబ్స్ కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. AI వచ్చిన దగ్గర నుంచి మనం ఈ జాబ్స్ కట్ రిలేటెడ్ గా చాలా వరకు న్యూస్లు అయితే వింటానే వస్తున్నాం. ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది IT ప్రొఫెషనల్స్ అయితే ఉంటారు కదా. సో ఇంప్లిమెంటేషన్ తర్వాత IT సెక్టర్ లో నిజంగానే ఈ లెవెల్లో జాబ్ కట్స్ జరుగుతున్నాయా లేదా అని మీకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉన్నదన్నది కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ జెన్సాల్ ఇంజనీరింగ్ లోని వీళ్ళ ప్రమోటర్స్ చేసినటువంటి ఫ్రాడ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఈ ఫ్రాడ్ ఏదైతే జరిగిందో దీని వలన ఈ జెన్సాల్ కి అప్పులు ఇచ్చినటువంటి వేరియస్ బ్యాంక్స్ అయితే ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో ఇప్పుడు NCLT వాళ్ళు ఏం చేశారంటే ఈ జెన్సాల్ ఇంజనీరింగ్ అండ్ దీని యొక్క అసోసియేటెడ్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో వీటికి చెందినటువంటి అన్ని రకాల బ్యాంక్ అకౌంట్స్ అండ్ అలాగే లాకర్స్ ని కూడా ఫ్రీజ్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. వీటిని ఫ్రీజ్ చేసి సెక్యూర్ చేసినట్లయితేనే జెన్సాల్ కి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అంటే బ్యాంక్స్ కావచ్చు లేదా NBFCs కావచ్చు, జెన్సాల్ కి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. దీనిలో మనం చూసినట్లయితే ఇరడా వాళ్ళు అయితే జెన్సాల్ కి బాగానే లోన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ లోన్స్ ఏవైతే ఇచ్చారో వాటిని రికవర్ చేసుకోవాలంటే వెంటనే వీటన్నిటిని కూడా ఫ్రీజ్ చేసినట్లయితేనే ఫ్యూచర్ లోని వీటి నుంచి ఏమైనా రికవరీ చేసుకోవాలన్న ఫుల్ ఫ్లెజ్ గా రికవరీ కాకపోవచ్చు కానీ కొంతవరకు అయినా రికవర్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి NCLT ఈ స్టెప్ తీసుకోవడం ద్వారా ఈ బ్యాంక్స్ అండ్ NBFCs
ఎన్బిఎఫ్సిస్ అయితే ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సోలార్ పీవీ మాడ్యూల్స్ అండ్ సెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారీ ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ వారీ ఎనర్జీస్ వాళ్ళకి యుఎస్ లోని సోలార్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసేటువంటి ఒక రినౌడ్ కస్టమర్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $176 మిలియన్. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కస్టమర్ కి వారీ ఎనర్జీస్ వాళ్ళు 586 మెగావాట్ సోలార్ మాడ్యూల్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ సోలార్ మాడ్యూల్ సప్లైస్ ఫైనాన్షియల్ ఇయర్ 26-27 లోని స్టార్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి కొత్తగా ఇంత మంచి ఆర్డర్ వచ్చిందని చెప్పి అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వారీ ఎనర్జీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ యొక్క మేనేజ్మెంట్ దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కి ఇండియన్ నేవీ దగ్గర నుంచి నెక్స్ట్ జనరేషన్ కార్వెటీస్ రిలేటెడ్ గా 25,000 crores ఆర్డర్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం కదా. ఈ ఆర్డర్ రిలేటెడ్ గా ఆల్రెడీ వీళ్ళు L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యామని, సో ఈ ఆర్డర్ తో కలుపుకుని ఇప్పుడు మనం 2025 మిడ్ లో ఉన్నాం కదా. 2025 ఈ రెండు కల్లా వీళ్ళ ఆర్డర్ బుక్ 40,000 crores ని క్రాస్ చేస్తుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. వీటితో పాటు డిఆర్డిఓ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ రిలేటెడ్ గా 2 స్పెషల్ ప్రాజెక్ట్స్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నామని అండ్ వీటి యొక్క డెలివరీ ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అండ్ నెక్స్ట్ 2 years లోని ఇండియన్ నేవీ దగ్గర నుంచి 7 ships రిలేటెడ్ గా మరొక 70,000 crores వర్త్ ఆర్డర్ ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా బంగ్లాదేశ్ వీళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసింది కదా. దీని వల్ల వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన కూడా ఎటువంటి ఇంపాక్ట్ లేదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ టెలికాం సబ్స్క్రైబర్ డేటా వచ్చింది. ఈ ఏప్రిల్ మంత్ లోని ఎయిర్టెల్ వాళ్ళు 1.7 lakh సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. మార్చ్ మంత్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ సబ్స్క్రైబర్ ఎడిషన్ కౌంట్ అయితే కొంతవరకు తగ్గింది. అండ్ అదే జియో విషయంకి వచ్చేసరికి మార్చ్ లో వీళ్ళు 21.74 lakh సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేసినట్లయితే ఏప్రిల్ లో వీళ్ళు 26.44 lakh సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో జియో వాళ్ళ న్యూ సబ్స్క్రైబర్ ఎడిషన్ ఏప్రిల్ మంత్ లో బాగా పెరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని కోల్పోతున్నారు కదా. వీళ్ళు మార్చ్ లో 5.41 lakh సబ్స్క్రైబర్స్ ని కోల్పోయినట్లయితే ఈ ఏప్రిల్ లో 6.48 lakh సబ్స్క్రైబర్స్ ని కోల్పోవడం జరిగింది. అండ్ రీసెంట్ గా బిఎస్ఎన్ఎల్ లో రివైవల్ కనపడి బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ చేసింది కదా. వీళ్ళు మార్చ్ లో 49,000 సబ్స్క్రైబర్స్ యాడ్ చేశారు. బట్ తిరిగి ఇప్పుడు ఏప్రిల్ లోని 1.55 lakh సబ్స్క్రైబర్స్ అయితే కోల్పోయారు. నెక్స్ట్ టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దగ్గర నుంచి ఒక మంచి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 140 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ రైల్వేస్ కోసం 8 rakes ఆఫ్ ఫ్లాట్ మల్టీపర్పస్డ్ వేగన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 6 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే కాంట్రాక్ట్ వచ్చిందో ఇది టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేదాంత వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తున్నది. ఈ వేదాంత లిమిటెడ్ లోని వేదాంత అల్యూమినియం మెటల్ లిమిటెడ్, తాల్వండి సాబో పవర్ లిమిటెడ్, మాల్కో ఎనర్జీ లిమిటెడ్ అండ్ అలాగే వేదాంత ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ వీటన్నిటిని కూడా మర్జ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. కాకపోతే ఈ మర్జర్ ని ఎన్సీఎల్టీ రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఎన్సీఎల్టీ రిజెక్ట్ చేయడంతో వీళ్ళు ఎన్సీఎల్ఏటీ అంటే నేషనల్ కంపెనీ లా అప్లైన్ ట్రిబ్యునల్ లోని అపీల్ చేసుకున్నారంటే వీళ్ళు రిజెక్ట్ చేసేసారు కదా. ఆ రిజెక్షన్ చేయకుండా ముందుకు ప్రాసెస్ చేయాలని చెప్పి వీళ్ళైతే అపీల్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఎన్సీఎల్టీ ఏదైతే ఈ స్కీమ్ ఆఫ్ అమల్గమేషన్ ని రిజెక్ట్ చేసిందో దానిపైన ఎన్సీఎల్ఏటీ వాళ్ళు ఇంటర్మ్ స్టే విధించడం జరిగింది. సో ప్రస్తుతానికి అయితే స్టే విధించారు కాబట్టి ఇది వేదాంత వాళ్ళ రిలేటెడ్ గా మనం రిలీఫ్ గా చూడొచ్చు. ఫైనల్లీ ఏం వర్డిక్ట్ వస్తుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఎన్సీఎల్టీ రిజెక్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎన్సీఎల్ఏటీ వాళ్ళు కొట్టి వేసేసారు అనుకోండి కంప్లీట్ గా, అది వేదాంతకి పాజిటివ్ అయ్యి ఈ స్కీమ్ ఆఫ్ అమల్గమేషన్ అయితే ముందుకు వెళ్లే అవకాశం ఉన్నది. బట్ ఫైనల్ వర్డిక్ట్ ఏమొస్తుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళు వీళ్ళ జూపిటర్ వెహికల్ ఉన్నది కదా, ఈ జూపిటర్ 125 అప్గ్రేడెడ్ మోడల్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇది డ్యూయల్ టోన్ తో వస్తుందని అండ్ దీనిలోని స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఫీచర్స్ తోని అప్గ్రేడ్ చేసినట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ అడ్వాన్స్ ఫీచర్స్ తో వీళ్ళు లాంచ్ చేసినటువంటి జూపిటర్ 125 మోడల్ ఏదైతే ఉన్నదో దీనికి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి ఈ వెహికల్ సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, ఇది టీవీఎస్ మోటార్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆస్ట్రాజెనికా ఫార్మా వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ ఓసిమెర్టినిబ్ 40 mg అండ్ 80 mg టాబ్లెట్స్ ని ఇంపోర్ట్ చేసుకుని మన ఇండియాలో సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు గాను వీళ్ళకి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అయితే పర్మిషన్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ టాబ్లెట్స్ ని మన ఇండియాలో సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు గాను వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ యానిమల్ హెల్త్ కేర్ కంపెనీ అయినటువంటి సీక్వెంట్ సైంటిఫిక్ వాళ్ళు హైదరాబాద్ కి చెందినటువంటి వియాష్ లైఫ్ సైన్సెస్ అనేటువంటి కంపెనీని అక్వైర్ చేసి దాన్ని సీక్వెంట్ లో మర్జ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. నో ఈ మర్జర్ రిలేటెడ్ గా వీళ్ళకి బోత్ ఎక్స్చేంజెస్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి దగ్గర నుంచి అప్రూవల్స్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి అప్రూవల్ రావడంతో ఇప్పుడు వీళ్ళు ఈ మర్జర్ ప్రాసెస్ కోసం అని చెప్పి ఎన్సీఎల్టీ దగ్గర క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఒకవేళ ఎన్సీఎల్టీ లో కూడా
అప్రూవల్ వచ్చేసినట్లయితే ఈ మర్జర్ ప్రాసెస్ ముందుకు వెళ్ళనున్నది. ఈ వియాష్ లైఫ్ సైన్సెస్ ని సీక్వెంట్ లోని మర్జ్ చేయడం ద్వారా బోత్ కంపెనీస్ కి యానిమల్ హెల్త్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ R&D ని యూజ్ చేయడం ద్వారా గ్లోబల్ యానిమల్ హెల్త్ బిజినెస్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ అయితే ఉన్నది. IAF చీఫ్ మాట్లాడుతూ తేజస్ MK1 ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క డెలివరీ ఏదైతే ఉన్నదో ఆ డెలివరీస్ డిలే అవుతున్నాయని, ఇదే కాకుండా తేజస్ MK2 యొక్క ప్రోటోటైప్ కూడా రోల్అవుట్ చేయాలని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో ఈ తేజస్ MK1 ఎయిర్ క్రాఫ్ట్స్ డెలివరీ ఏదైతే డిలే అవుతున్నదో ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రిలయన్స్ పవర్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ రిలయన్స్ పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ప్రీవియస్ గా SJVN వాళ్ళు కండక్ట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు LOA రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 350 మెగావాట్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ కనెక్టెడ్ సోలార్ ప్రాజెక్ట్ తో పాటుగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ ని కూడా సెటప్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళ కొత్తగా ఏవైతే ఆర్డర్స్ విన్ అవుతున్నారో ఇది రిలయన్స్ పవర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఇన్ఫ్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి హెచ్జీ ఇన్ఫ్రా వాళ్ళు ప్రీవియస్ గా గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు LOA రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనికి గాను వీళ్ళు గుజరాత్ లోని బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ని సెటప్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు ఏదైతే కొత్తగా ఆర్డర్ విన్ అయ్యారో ఇది హెచ్జీ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా మేఘాలయలోని వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని వీళ్ళు కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ జ్యూస్ బేస్డ్ డ్రింక్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. కంటిన్యూస్ గా ఈ సాఫ్ట్ డ్రింక్స్ రిలేటెడ్ గా అది డిమాండ్ అయితే పెరుగుతున్నది కదా, ఈ డిమాండ్ ని మీట్ అయ్యేందుకు గాను వీళ్ళ కెపాసిటీస్ కూడా పెంచుకుంటున్నారు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని వరుణ్ బెవరేజెస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి ప్రెస్టేజ్ ఎస్టేట్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఏ రియల్ ఎస్టేట్ ప్లేయర్ అవునండి వాళ్ళ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తారు కదా, డెవలప్ చేయడమే ఇంపార్టెంట్ కాదు, ఆ ప్రాజెక్ట్స్ని వీళ్ళు టైమ్లీ డెలివరీ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు ప్రాజెక్ట్స్ టైంకి అంటే వాళ్ళు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైం కల్లా డెలివరీ చేశారనుకోండి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా కూడా బయర్స్కి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి టైమ్లీ డెలివరీ అన్నది ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్కి వెరీ ఇంపార్టెంట్. నో ప్రెస్టేజ్ ఎస్టేట్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ముంబైలోని లాంచ్ చేసినటువంటి 3 ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయని, సో కమింగ్ మంత్స్లోని ఈ ప్రాజెక్ట్స్ని వీళ్ళు డెలివర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీటిలోని టోటల్గా 700 ప్రీమియం రెసిడెన్సెస్ అండ్ అలాగే 130 ఆఫీస్ స్పేసెస్ కూడా ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే టైంకి డెలివర్ చేస్తున్నారో అది ప్రెస్టేజ్ ఎస్టేట్స్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి సుజ్లాన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 254 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 387 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 1180 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో ఇంత జంప్ కనపడడానికి రీజన్ వీళ్ళకి డిఫర్డ్ ట్యాక్స్ రూపంలోని 600 crores వచ్చి యాడ్ అయ్యి దాని వల్లనే మనకి బాటమ్ లైన్ ఇంత జంప్ కనిపిస్తుంది. సో అందుకని మనం ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఈ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ ట్యాక్స్ నెంబర్ చెక్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా అయితే సుజ్లాన్ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 5.6 gigawatt ఆర్డర్ బుక్ ఉన్నదని, దీంతో పాటుగా వీళ్ళకి స్ట్రాంగ్ పైప్ లైన్ కూడా ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ దీపక్ నైట్రేట్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ రెవెన్యూస్ లో 3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 6% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 20% డ్రాప్ కనిపిస్తుంది. ఈ ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి 80 crores వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. ఈ గెయిన్ యాడ్ అవడం వల్లనే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో అంత జంప్ కనిపిస్తుంది. అదే ఈ ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్ మనం తీసేసి ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 79% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 106% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్ వీళ్ళ అడ్వాన్స్ ఇంటర్మీడియట్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 3% డ్రాప్ కనపడుతున్న సీక్వెన్షియల్ బేసిస్ లో 19% గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ మెయిన్ ఫినాలిక్ సెగ్మెంట్ ఉన్నది కదా, ఈ ఫినాలిక్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో అయితే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ క్యాపెక్స్ ప్లాన్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని దీపక్ నైట్రేట్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ IRCTC వాళ్ళ నెంబర్
నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 284 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 341 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 358 crores ప్యాట్ జనరేట్ చేశారు. కాకపోతే మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఈ క్వార్టర్ లోని వీళ్ళకి 45 crores ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. ఈ ఎక్సెప్షనల్ గెయిన్ ఉండడం వలన వీళ్ళ ప్రాఫిట్ లో మనకి బాగానే జంప్ కనిపిస్తుంది. అదే ఈ ఎక్సెప్షనల్ గెయిన్ తీసేసి ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ క్యాటరింగ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఈ క్వార్టర్ లో డ్రాప్ కనపడుతుంది. బట్ ఇంటర్నెట్ టికెటింగ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టూరిజం సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ రైల్ నీర్ సెగ్మెంట్ ఉన్నది కదా, ఈ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఐఆర్సీటీసీ వాళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ మిధాని వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 46 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 25 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 56 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 1832 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని మిధాని వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ లార్జ్ డయామీటర్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ కార్ప్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 287 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 672 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 699 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో ఇంత జంప్ కనపడడానికి రీజన్ వీళ్ళకి 476 crores ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. దీని వల్లనే వీళ్ళ బాటమ్ లైన్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ఎలా ఉందో చూద్దాం. ఈ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లో వీళ్ళకి నెగిటివ్ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ యాడ్ అవడం వలన ఓవరాల్ గా వీళ్ళ ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడంతోనే మనకి ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోనైతే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 19,553 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు గైడెన్స్, ఫైనాన్షియల్ ఇయర్ 26 లో వీళ్ళ రెవెన్యూస్ లోని 25% గ్రోత్ డెలివర్ చేస్తామని అండ్ ఎబిటాలో 18% గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ డీసెంట్ గా ఉండడంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మంచి గైడెన్స్ రావడంతో ఈ రోజు సెషన్ లో వెల్స్పన్ కార్ప్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కమిన్స్ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో బాగానే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 538 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 558 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 529 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ లో ఏం పెద్ద గ్రోత్ డెలివర్ చేయలేదు కదా, కానీ స్టాక్ లో ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. దానికి రీజన్ వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని సస్టైన్ గ్రాస్ మార్జిన్స్ ని మెయింటైన్ చేయడానికి అని చెప్పి వీళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా అండ్ అంతేకాకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని డబుల్ డిజిట్ గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా Q4 నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోయినా మేనేజ్మెంట్ దగ్గర నుంచి కాన్ కాల్ లో ఇటువంటి స్టేట్మెంట్స్ రావడంతోనే స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ నువామా వెల్త్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో 29% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ప్యాట్ లోని 41% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ప్యాట్ లో కూడా స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ వెల్త్ మేనేజ్మెంట్ రెవెన్యూస్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అసెట్ సర్వీసెస్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ క్యాపిటల్ మార్కెట్స్ రెవెన్యూస్ లో మాత్రం సీక్వెన్షియల్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని నోమో వెల్త్ వాళ్ళ నెంబర్స్ అయితే బానే ఉన్నాయి. నెక్స్ట్ డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 11 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 13 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 31 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన
ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 984 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 1444 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 1115 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతో బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈ రిజల్ట్స్ తో పాటు సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ వాళ్ళ బోర్డు 1:2 బోనస్ ఇష్యూని రికమెండ్ చేసింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ యొక్క 2 షేర్స్ ఉంటాయో వాళ్ళకి 1 షేర్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాలి. వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి శోభా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 7 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 21 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 40 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని శోభా వాళ్ళ నెంబర్స్ అయితే బానే ఉన్నాయి. నెక్స్ట్ వొకాడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 177 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 20 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో అగైన్ 45 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ బాటమ్ లైన్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ లాసులు తగ్గాయి. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ బాటమ్ లైన్ కొంత ఇంపాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.